హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వీడియో చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పేసి వీడియో అనేది స్టార్ట్ చేశాను. నేను హెల్ప్ చేస్తానని మా హస్బెండ్ చూడండి ఎలా చేస్తున్నారో. హెల్ప్ చేస్తా అని చెప్తారు, ఇలా డబల్ పని చేస్తారనమాట. అట్లుంటుంది. అక్కడ వాష్ చేసేటప్పుడు కింద సింక్లో గిన్నెలు ఉన్నాయి కదా, అవి చూసుకోండి అని చెప్పేసి చెప్తానే ఉన్నాను. అందులో వాష్ చేసి వేసేసారు ఆల్రెడీ. ఇది చికెన్లో ఉండే వాటర్ వేస్టేజ్ అంతా ఆ గిన్నెల పైన పడిపోయి ఇంకా స్మెల్ వచ్చేస్తాయి. అది చెప్తున్నాను అనమాట. హెల్ప్ చేసినట్టే డబల్ పని పెట్టినట్టే అట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ వీడియో ఏంటంటే చికెన్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, నాకు వచ్చినట్టుగా. బిర్యానీ ఏంటి నువ్వేంటి చెప్పేది, చాలా వీడియోస్ ఉన్నాయి మాకు వచ్చు అని చెప్పేసి అనుకోకండి. నేను ఎలా చేస్తానో కూడా ఇంకా చూడండి. ఇంకా ఒకటి వచ్చేసి నేనైతే మీతోని షేర్ చేసుకోవాలనుకున్న ఈ విషయం ఏంటంటే చాక్లెట్స్ గురించి అండి. చాక్లెట్ మేకింగ్ వీడియోస్ వ్యూస్ వస్తున్నాయి కొద్దిగా, ఎందుకంటే రీసెంట్గానే స్టార్ట్ చేశాను కదా ఛానల్. చాక్లెట్స్ గురించి చాలామంది మెటీరియల్ గురించి దాని గురించి అడుగుతున్నారు. నేనైతే చెప్పాను కొన్ని వీడియోస్లలో మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి, ఎంత ఉంటుంది అని చెప్పేసి. నేను డీటెయిల్గా కూడా చెప్తానండి. ఆ టైం రావట్లేదన్నమాట. ఇప్పుడు నేను జస్ట్ యూట్యూబ్ కోసమే అని చెప్పేసి నేను చాలా మెటీరియల్ అనేది తీసుకురాలేను కదా. నాకు అవసరమైనప్పుడు నేను స్టోర్కి వెళ్ళి రా మెటీరియల్ స్టోర్కి వెళ్ళి నేను వీడియోస్ అనేది కంపల్సరీ చేస్తాను. మీకు ఫ్యూచర్లో ఆ వీడియోస్ వస్తాయి, చూడండి కొంచెము. ఇంకో విషయం ఏంటంటే మెటీరియల్ మీరు ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతున్నారు. ఎక్కడ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి, అమెజాన్లో దొరుకుతాయి. సెర్చ్ చేయండి, కంపల్సరీగా దొరుకుతాయి. కానీ ఆన్లైన్లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది, స్టోర్లో కొద్దిగా తక్కువ ఉంటుంది అనమాట. అది కూడా కొన్ని స్టోర్లలో ఎక్కువనే ఉంటుంది, ఎక్కువనే అమ్ముతారు. దానికోసం అని చెప్పేసి నేను చెప్పాను ఆల్రెడీ. ఇంకొక విషయం ఏంటంటే చాక్లెట్ వీడియోస్కి రెస్పాన్స్ అనేది చాలా బాగా వస్తుంది. నేను డైలీ కూడా చేయొచ్చు, కానీ చేసిన చాక్లెట్ని నేను వేస్ట్ చేయలేను కదా. నాకు వచ్చిన ఆర్డర్స్ని బట్టి, నాకు ఇంట్లో చేసినప్పుడు బయట ఎవరికైనా చేసి ఇచ్చినప్పుడే నేను చాక్లెట్స్ అనేది చేయగలుగుతాను. అడుగుతుంటారనమాట, రెగ్యులర్గా పోస్ట్ చేయొచ్చు కదా చాక్లెట్స్ మేకింగ్ అని చెప్పేసి, అందుకని చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే నేను చేసే బిర్యానీ ప్రాసెస్ కరెక్టేనా లేదా చెప్పండి. నాకైతే ఇలాగే వచ్చనమాట. నాన్ స్టిక్ ప్యాన్ అనేది యూజ్ చేయకుండా ఇంట్లో ఉన్న ఆ బోన్లతోనే అట్లా చేసుకుంటున్నాను అనమాట. అట్లా చెయ్యొచ్చు కూడా. చాలామంది అనుకుంటారు నాన్ స్టిక్ దాంట్లో చేస్తే మంచిగా వస్తుంది అట్లా ఇట్లని. ఇందులో కూడా మంచిగా వస్తుంది. నేను చేసిన ప్రాసెస్ అయితే నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను. బిర్యానీ అయితే సూపర్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే నాకు సోప్ మేకింగ్ కూడా వచ్చండి, అంటే నేను నేర్చుకున్నాను అనమాట. సోప్ మేకింగ్ మనకి సబ్బులు ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు ఆ బేస్తోని అని చెప్పేసి, అవి కూడా ఒక ప్లేలిస్ట్ తయారు చేసి నేను వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. మీకు బేసిక్స్ థింగ్స్ ఎలా ప్రాసెస్ చేయాలి, ఎలా ఉంటుంది సోప్స్ అని చెప్పేసి చెప్తాను. అవి కూడా ఒక వీడియోస్ చేస్తాను. నాకు ఎన్ని వీడియోస్ వీలైతే అన్ని వీడియోస్ చేసి ప్లేలిస్ట్ అనేది చేస్తాను అనమాట. మీకు నచ్చితే చూడండి. ఇంకో విషయం ఏంటంటే మీకు రెజిన్ ఆర్ట్ గురించి తెలుసా? నేనైతే రెజిన్ ఆర్ట్ చేశానండి, బాగా ట్రై చేశాను. ఒక 2 years నుంచి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఇయర్ రింగ్స్ కానీ కీ చైన్స్ కానీ ఎలా తయారు చేయాలో నేను వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. అవి కూడా మీకు దాని గురించి కూడా డీటెయిల్స్గా ఎలా వీడియో తీయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి నేను కొంచెం స్టడీ చేసి మీకైతే వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. చాక్లెట్స్ మేకింగ్ వీడియోస్ కూడా మీకు పోస్ట్ చేస్తాను, అలా అని లేదు. ఇలా కుకింగ్ వీడియోస్ కూడా చాక్లెట్స్ వీడియోస్ని ఎలా చూస్తున్నారో కుకింగ్ వీడియోస్ని కూడా అలా చూసి నచ్చితే లైక్ చేయండి. కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటూ, నా గురించి కూడా నేను మీతో షేర్ చేసుకుంటూ ఇలా మనం కనెక్ట్ అవుదాం అన్నమాట. నా గురించి నేను వీడియోస్లో అక్కడక్కడ చెప్తూ ఉంటాను, మీకు నచ్చితే చూడండి. ఇక్కడ బిర్యానీ విషయానికి వస్తే చాలా బాగా అయిందనమాట. నేను దమ్ కూడా ఏం పెట్టలేదు, పైన పెట్టేసి ఎయిర్ పోకుండా మనకి వాటర్ పెట్టేశాను అనమాట. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది. ఇది హోమ్ మేడ్ బిర్యానీ అనమాట. ఇదేంది అని చెప్పేసి అడగకండి, బాగానే ఉంది, టేస్ట్ కూడా బాగుంది. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్